రోజు వాక్యము 2 తిమోతికి 3వ అధ్యాయము 16 17 వచనాలు. దైవజనుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. క్రైస్తవులుగా మనం అందరము సమాజంలో కూడుకుంటున్నాము. సంఘంగా కూడుకుని సంఘంలో ప్రతి ఆదివారము మనకు వేళ కుదిరినప్పుడల్లా సంఘంలో చేర్చి మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ముఖ్యంగా క్రైస్తవునికి వాక్యం అనేది ఎందుకు అంత అవసరము? ఇక్కడ దేవుడు చెబుతున్నాడు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు. దైవజనుడు ఏం చేస్తాడంటండి? ముందుగానే సిద్ధపడతాడంటండి. ఎందుకు అంటే విశ్వాసులు అనేకమైన తలంపులతో సంఘానికి వస్తూ ఉంటారు. అంటే లోకపు ఆలోచనలతోటి, లోకపు ధ్యాసలతోటి, అంటే రకరకాల ఆలోచనలు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్యతోటనో, లేకపోతే వేరే వేరే వ్యాపకాలతోటనో, లేకపోతే వ్యాపారమనో, ఉద్యోగమనో, లేదా ఇంట్లో పరిస్థితులనో, వీటి ఆలోచనలతో సంఘానికి వస్తారు. దేవుడి సన్నిధికి ఏమని? దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను చూసుకుంటాడని నమ్మకంతో వస్తాడు. అయితే క్రైస్తవుడు వచ్చేది తన సొంత ఆలోచన చొప్పున, వ్యక్తిగత అవసరతల నిమిత్తాన వస్తాడు. కానీ దేవుడు ఆలోచించేది మన యొక్క హృదయపు ఆలోచనలు సరైనవిగా ఉన్నాయా లేదా అనేసి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని సిద్ధపరచడానికి ఈ వాక్యం మనకు అవసరమై ఉన్నది. అర్థమైందండి? అందుకే దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సిద్ధపడుతున్నాడంటండి. దేని గురించి? మన యొక్క పరిస్థితులను దేవుడు తెలియపరిచినట్లుగా. అంటే దైవజనుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఒక సక్రమమైన మార్గంలో పెడతాకి ఎంతగానో ఆసక్తి చెబుతున్నాడు ఆయన. మరి మనలో అటువంటి ఆసక్తి ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నా యొక్క హృదయాంతరంగము నాకు దేవునికి తెలుసు, మీ యొక్క హృదయాంతరంగము మీకు దేవునికి తెలుసు. ఒకవేళ మీ హృదయాంతరంగమును మాకు బయలుపరచబడింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నట్టు అనమాట అండి. ఒక దైవజనుడు ప్రార్థన చేసేటప్పుడు అమ్మ నీ పరిస్థితి బాగోలేదు అని చెప్పాడంటే ఆయన నోటంట వచ్చిన మాట ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క పరిస్థితిని ఆయనకి తెలియపరిచాడు, ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అదే వాక్యం ఇక్కడ ఏమైందండి? వాక్యం ఏం చేసింది? ఖండిస్తుంది. ఇక్కడ చూడండి. అందుకే ఇక మిగతా చదువుతున్నాం చూడండి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఏం చేస్తుందంటే వాక్యము ఖండిస్తుందంటండి, శిక్షిస్తుందంట, మన యొక్క పరిస్థితులను సరిచేస్తుంది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలండి. అందుకే ప్రతిసారి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతూ ఉంటాడు, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, అలక్ష్యం చేయకండి, లక్ష్య పెట్టండి, హృదయాన్ని ఇవ్వండి అని ఎందుకు చెబుతుందంటే వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాక్యము మనల్ని సరిదిద్దుతుంది. కాబట్టి మన ఆలోచన ఎలా ఉందో చూసుకోవాలి. వాక్యము క్రైస్తవులకి ఏమై ఉన్నది? ఆత్మీయ ఆహారమై ఉన్నది. మన శరీరానికి మామూలు శారీరక భోజనం సరిపోతుంది, కానీ మన ఆత్మీయ జీవితానికి వాక్యం అనేది జీవ ఆహారంగా ఉంది. అంటే నిత్య జీవం దాకా నడిపించేది వాక్యమై ఉన్నది. మనకి గమనించుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే మనుషుడు రొట్టె వలన మాత్రము చేత జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఏం చేస్తారంటండి? దేవుని మాట వలన. అంటే వాక్యం ఎవరిది? దేవుని మాట. దాని వలన మన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. 1 పేతురుకు 2వ అధ్యాయం 2వ వచనము,
నూతనముగా పుట్టిన శిశువుల వలె. చదవండి ఎవరైనా తీసుకుంటే 1 పేతురుకు 2వ అధ్యాయము 2వ వచనం. సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయలను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యములను పాల వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడో. మన మనసు ఎలా ఉండాలంటండి? శిశువులను పోలినదై ఉండాలంటండి. పుట్టిన శిశువులకి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఉండవు. వాళ్ళకి ఉండేదల్లా నిష్కపటమైన నిర్మలమైన మనసు మాత్రమే ఉంటుంది. దేవుని అంటే ఆయనకి దేవుడు. అందుకే చూడండి, పిల్లల్ని అడ్డగించవద్దు అని చెప్తాడు. పిల్లలు వచ్చి వస్తుంటే శిష్యుల్ని అడ్డగించవద్దు, వారి వలె మీ హృదయాలు ఉండాలని చెబుతాడు. వారిదే ఈ రాజ్యం అని చెబుతాడు. అంటే మన హృదయం ఎలా ఉండాలి? శిశువులను పోలి ఉండాలి. మరి మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ లోకంలోకి వెళ్ళేసరికి మన తలంపులు మారిపోతున్నాయి, మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన యొక్క పనితీరు మారిపోతుంది. లోకానుగుణమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం మనం అందరము ఆలోచించుకుంటే. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడిన మాటను మనం అలక్ష్యం చేస్తున్నాము. వాక్యము క్రైస్తవునికి బలమైన ఆహారముగా ఉన్నది. అంటే మన పరిస్థితులను మారుస్తుంది, మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఇక చెప్పుకోవాలనుకుంటే వాక్యం వలన చాలా లోతుగా మనం మాట్లాడుకోవచ్చు. నేను కొదువుగానే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దైవజనుల వాక్యానికి తీసుకున్న తర్వాత అది నాకు ఆహారంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదో క్లుప్తంగా నేను చెబుతున్నా కొన్ని మాటలు మాత్రమే. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడింది ప్రతి మాట కూడా శ్రద్ధ కలిగి వినాలండి. ఎందుకంటే వాక్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. ఆరాధన అన్నా, పాటలన్నా, దేవుని సన్నిధి అంటేనే నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలామంది నేను చూస్తున్నా. ఎందుకంటే ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వస్తున్నాము ఏదో ఆచారము, ఒక అన్యులు ఏ విధంగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాడు ఆ రీతిగా మనం కూడా ఒక ఆచారం చేస్తున్నాం. అందుకే క్రైస్తవులకి విలువ తగ్గిపోతుంది సమాజంలో. ఎందుకు తగ్గుతుందంటే, క్రైస్తవునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎలా అంటే, క్రీస్తుని పోలి నడవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ చెబుతున్నాడు మనతోటి, శిశువులని పోలి ఉండాలి, శిశువు మనసు కలిగి ఉండాలన్నమాట. అంటే కల్మషం ఉండకూడదు మన హృదయంలో, స్వచ్ఛమైన మనసు ఉండాలి, తెల్లని పాల వలె ఉండాలని చెబుతున్నాడు. అక్కడ పాలధారల వలె ఉండాలని చెబుతున్నాడు మనతోటి. అక్కడ వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నాడు ఈరోజు దేవుడు మనతోటి. ఎంతమంది మరి వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ సౌండ్ ఎంతమందికి వెళ్తే అంతమందికి కూడా వాక్యం అనేది ఎంత ముఖ్యమో తెలియాలి, ఎంత ప్రామాణికమో తెలియాలి. విద్యార్థికి ఒక క్లాసులోంచి ఒక క్లాసుకి పాస్ అవ్వి వెళ్ళాలి అంటే ఆ విద్యార్థి ఉపాధ్యాయుడి యొక్క బోధలను ఎంత ఖచ్చితంగా వినాలో, అట్టి విధంగానే మనము కూడా ఈ క్రైస్తవ సమాజంలో ఈ లోకమును జయించాలి అంటే, ఈ లోక ఆపేక్షలను మనం జయించాలి అంటే వాక్యము మనకి పునాదై ఉన్నది, వాక్యము దారి చూపించేదిగా ఉన్నది, వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము మనకి దీపమై ఉన్నది. దీపము లేకపోతే ఇల్లు చక్కబట్టలేమంటాం కదండి. అట్టి రీతిగా వాక్యం లేకపోతే క్రైస్తవుని జీవితము చక్కబట్టలేం. వాక్యము మనలో తప్పులను సరిచేస్తుంది, వాక్యము మనలో ఉన్న పాపాన్ని తెలియజేస్తుంది, వాక్యము మనకి ఏది మంచో ఏది చెడో చెబుతుంది. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు అలక్ష్యం చేయొద్దని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటున్నాడు ఈరోజు మనందరినీ. ఇప్పుడు నేను చెప్పే మాట ఏదైనా సరే నా ఒక్కడికి, మీ అందరికనే కాదు, నాతో సహా ఈ సన్నిధిలో బలిపీఠం మీద నుంచున్న ప్రతి ఒక్కరము కూడా దీన్ని ఆచరించవలసిన వారిగానే ఉన్నాము. దేవుని మాటలు అంటే అది మనకి ఖచ్చితమైన ఒక ఏమంటారు, ఖండితంగా ఆజ్ఞగా తీసుకోవాలి. దేవుని మాటలు ఎలా తీసుకోవాలి? మనం ఆజ్ఞగా తీసుకోగలిగితేనే మన జీవితాలను మనం సరిచేసుకోగలుగుతాం. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందాము. వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. పాటలకే కాదు, స్తుతులకే కాదు, ఏదో ఆరాధనకే కాదు, అన్నిటికీ కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉందామండి. పిల్లలకు కూడా మనం నేర్పుకుందాం. నేను అంటున్నాను కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేయాలంటే
కూర్చుని వాక్యం వినేటట్లు బోధించుకోవాలి మన పిల్లలకి. వాళ్ళ కదలకుండా స్థిరంగా మనం ఉండేటట్లు చూసుకుంటూ కోప్పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, పిల్లల విషయంలో మనం కోప్పడితే వాళ్ళు మొండికేస్తారు. కోప్పడకూడదు. వాళ్ళకి ప్రేమ కలిగి మనం చెప్పుకోవాలి, ప్రేమగా మనం మార్చుకుందాం అంతే. ఏంటంటే మొక్కై వానందే వంగనదే నానై వంగునా అని చెప్పేసి మనకు సామెత ఉంది. అదేవిధంగా పిల్లలను కూడా మనం తీర్చిదిద్దుకుందాము, మనము కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉందాం. ఎందుకంటే మన బట్టే మన పిల్లలు, అంటే మన చుట్టూ ఉన్న వారిని బట్టే మనము కూడా ఉంటూ ఉంటాం కాబట్టి. అందుకే మనుషులు లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకానుసారమైన తీరులోకి వెళ్ళిపోతారేమో అని దైవజనుడు ఎంతగానో ఆశపడి ఎంతోగానో తన ఆశతో ధ్యానించి గ్రంథాన్ని ధ్యానించి మనకు బోధిస్తూ ఉంటూ ఉంటారు. ఎందుకంటే మన లోకంలోకి వెళ్ళి వచ్చాం, దారి తప్పిపోతాడు నా బిడ్డ, దారి తప్పిపోతాడు క్రైస్తవుడు అనే ఒక ఆలోచనతో దైవజనుడు ఎంతో ఆత్మ ఆవేశముతో ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన కలిగి అయినప్పుడు దైవజనుడు ఎంత ఆసక్తిగా బోధిస్తున్నాడో మనం వినకపోతే, మనము కూర్చుని వినకపోతే మరి ఎంత బాధ అనిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ బోధించేది దైవజనుడు కావచ్చు, వ్యక్తి కావచ్చు, కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరిస్తే ఏమి లేదండి, నిత్యరాజ్యం లేదు, వాళ్ళకి దుఃఖపరచద్దని చెప్పాడు. కాబట్టి మనం అందరము ఏకాగ్రతతో కలిగి సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉందాము. అటువంటి క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ దేవుడిచ్చిన చిన్న వాక్యం మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ఓ క్షణ మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం నిమిత్తము ప్రార్థనలో గడుపుతాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణ స్తోత్రాలు స్తోత్రం.